హాయ్ ఫ్రెండ్స్, రైల్వే అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ గురించి చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అండ్ మన ఫ్రెండ్ ఏం పెట్టారో చూడండి కామెంట్ అన్నది, సార్ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ August 3rd నుంచి 21st అంటున్నారు, నిజమేనా? ఓకే, ఇలా నాకు చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. ఎందుకు అని ఆలోచిస్తే మనకి రీసెంట్గా కొన్ని డేట్స్ ఎగ్జామ్ డేట్స్ అన్నవి వైరల్ అవుతున్నాయి ఫర్ వాట్ ఎవర్ రీజన్. అది నిజమా కాదా, ఆ టైంలో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉందా లేదా, ఒకవేళ ఎగ్జామ్ జరిగితే ఏ టైం పీరియడ్లో జరిగే ఛాన్స్ ఉంది, ఏది ఒక ఎగ్జామ్ అని కాదు, ఏఎల్పి సిబిటి 2 కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, మొత్తం అన్ని గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అన్నిటి గురించి ఎగ్జామ్ డేట్స్ మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకోవాలి, బేసిక్గా ఇది తెలుసుకోవడం వల్ల మీకు ఏంటి ఉపయోగం, మన ఎగ్జామ్ ప్లానింగ్ ప్రిపరేషన్ అన్నది దానికి తగ్గట్టు 1 month ఉంటే ఒకలా చదువుతాం, 2 months ఉంటే ఒకలా చదువుతాం, దేనికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, లేదు తక్కువ టైం ఉన్నప్పుడు మనం ఇంకొకలా చదువుతాం. సో ఆ ప్రిపరేషన్ అన్నది దానికి తగ్గట్టు చేసుకోవడానికి మీకు కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి మనకి ఈ వీడియో అనమాట. సో మరి డీటెయిల్గా దీని గురించి మాట్లాడుకుందాం పూర్తి అనాలిసిస్తో. సో ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది రైల్వే ఎగ్జామ్స్ అన్నవి. అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. ఎగ్జామ్ అసలు ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉందన్నది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో దట్ వాళ్ళ ప్లాన్స్ కూడా మార్చుకుని తగ్గట్టు ప్రిపేర్ అవుతారు. అండ్ దాంతోపాటు హైప్ పాయింట్లు ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, అయితే వీటి గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు మీరు డైలీ ఎంత టైం ప్రిపేర్ అవుతున్నారో రోజుకి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. సో దట్ అసలు మీకు ఎంత టైం దొరుకుతుంది, ఎంత టైం ప్రిపేర్ అవుతున్నారు అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్గా మనం ఎప్పుడన్నా టైం టేబుల్స్ అటువంటివి చేయాలన్నప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఫస్ట్ వైరల్ అవుతున్న డేట్స్ గురించి చూద్దాం. ఓకే, డేట్స్ వచ్చేటప్పటికి ఎన్టీపీసీ 2025 సిబిటి 2 గ్రాడ్యుయేట్ July 10th అంటున్నారు. అలాగే ఏఎల్పి 2025 సిబిటి 2 వచ్చేటప్పటికి July 28th అండ్ గ్రూప్ డి వచ్చేటప్పటికి August 3rd to 21st. ఇదే మనల్ని కామెంట్లో అడిగింది. నెక్స్ట్ ఎన్టీపీసీ 2025 గ్రాడ్యుయేట్ సిబిఐటి 11th అండ్ యూజీ సిబిటి 2 వచ్చేటప్పటికి September 17th అండ్ ఏఎల్పి 2025 సిబ్యాట్ September 29th. అయితే ఇక్కడ మనకి సిబ్యాట్ ఇవన్నీ ఫర్దర్గా అవసరం. ఇప్పుడు మనకి ప్రజెంట్ మెయిన్ ఇంపార్టెంట్ వెంటనే ఉండేవేంటి, ఎన్టీపీసీ సిబిటి 2, ఏఎల్పి సిబిటి 2 అండ్ గ్రూప్ డి. ఓకే, గ్రూప్ డి 2025కి సంబంధించి ఆల్రెడీ దీనికి ముందు నోటిఫికేషన్ చాలా కేసెస్ వల్ల డిలే అన్నది జరుగుతుంది. ఈ ఎగ్జామ్ యాక్చువల్గా ఇంతకు ముందు జరగాల్సింది, బట్ లేట్ అయితే అయ్యింది. సో దీని గురించి ఒకటి మనం మెయిన్ మాట్లాడుకోవాలి. అండ్ ఇక్కడ సిబ్యాట్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ఏంటంటే అవి పాస్ అయిన తర్వాత సిబిటి 2 అయిన తర్వాత కాబట్టి ఇంకా మనకి చాలా టైం ఉంది. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 2 గురించి కూడా మాట్లాడాలనుకుంటే దీనికి కూడా మనకి చాలా టైం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 1 ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. చూపిస్తాను చూడండి. సో ప్రజెంట్ ఆల్రెడీ మే నుంచి జూన్లో కూడా మనకి ఎగ్జామ్ అయితే ఉంది. సో అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 1 ఇంకా జరుగుతుంది కాబట్టి సిబిటి 2కి మీకు సఫిషియంట్ టైం అయితే ఉంది. సో ఎంత టైం ఉంటుంది ఏంటి మాట్లాడుకుందాం. సో అండ్ ఇంకోటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, జూన్లో మనకు ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, రైల్వేకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ. ఇప్పుడు మనం ప్రాపర్గా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఏఎల్పితో మొదలు పెడదాం. ఏఎల్పి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే 2024 నోటిఫికేషన్ చూసుకుంటే జాన్యువరిలో మనకి నోటిఫికేషన్ అన్నది వచ్చింది. ఓకే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిబిటి 1 ఎప్పుడు జరిగింది, నవంబర్లో జరిగింది. ఓకే, సిబిటి 1 అనమాట. అండ్ దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చేటప్పటికి 26th February. ఓకే, అంటే ఫిబ్రవరికి వచ్చింది మనకి రిజల్ట్ వచ్చిన లెస్ దాన్ 20 daysలో మీకు సిబిటి 2 అన్నది జరుగుతుంది. ఓకే, ఇది 2024లో జరిగింది చెప్తున్నాను, ఇది మార్చిలో జరిగింది అనమాట. ఓకే, మళ్ళీ దీని రిజల్ట్ వచ్చేటప్పటికి 1/7/2025. ఓకే, రిజల్ట్ ఇది. ఓకే, రిజల్ట్ వచ్చేటప్పటికి. అండ్ నెక్స్ట్ సిబ్యాట్ ఎప్పుడు జరిగింది, మళ్ళీ మనకి 15th July. దీన్ని బేస్ చేసుకుని 2025 గురించి మాట్లాడదాం. 2025లో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, 29th March. ఓకే, మార్చిలో వచ్చింది. ఇది మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు దీనికి. అయితే సిబిటి 1 ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందో చూడండి. 1 వచ్చేటప్పటికి ఫిబ్రవరిలో జరిగింది, 13th to 18th. సో నెక్స్ట్ రిజల్ట్ ఇప్పుడు వెయిటింగ్లో ఉందన్నమాట. సో యాక్చువల్గా రీసెంట్గా వేకెన్సీస్ పెంచారు కాబట్టి ఒకవేళ ఏమైనా చేంజ్ అయ్యే ఆప్షన్ ఉంటే మనకేమవుతుంది, కొంచెం డిలే అవ్వచ్చు. లేకపోతే మామూలుగా అయితే ఈ పాటికి మనకి రిజల్ట్ వచ్చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ వీక్ రిజల్ట్ అయితే రావాల్సి ఉందన్నమాట. నార్మల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఈ పాటికే రిజల్ట్ రావాలి, లేదా మ్యాక్సిమం ఈ వీక్లో రిజల్ట్ రావాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే నవంబర్ టు ఫిబ్రవరి, నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, దగ్గర 3 months. సో అదే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఫిబ్రవరి నుంచి 3 months చూస్తే ఫిబ్రవరి నుంచి మార్చ్, ఏప్రిల్, మే. సో మే అయిపోతుంది. సో
అప్రాక్సిమేట్గా ఈ టైంకి మీకు రిజల్ట్ అయితే రావాలి. రిజల్ట్ వచ్చిన ఒక 20 డేస్లో, అంటే పాత దాని ప్రకారం చూసుకుంటే ఒక 20 డేస్లో మీకు CBT 2 జరగాలి. ఓకే, సో అది చూసుకుంటే నెక్స్ట్ మంత్ అంటే జూన్లో మనకి CBT 2 అయితే జరగాలి. ఓకే, అది కూడా అప్రాక్సిమేట్గా జూన్ 20 తర్వాత ఆర్ జూన్ 20 దగ్గరలో మీకు ఎగ్జామ్ అయితే జరగాలి. ఒకవేళ డిలే చేసుకున్నా కూడా జూలై స్టార్టింగ్కి మీకు ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరగాలన్నమాట CBT 2. ఓకే, జూన్ 20 తర్వాత నుంచి జూలై ఫస్ట్ వీక్ మధ్యలో ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరగాల్సి ఉంది. ట్రెండ్ మనం చూసుకున్నట్టయితే మరి వాళ్ళేమి ఇచ్చారు చూడండి, వాళ్ళైతే CBT 2కి వచ్చేటప్పటికి జూలై 28 అంటున్నారు ఈ వైరల్ అవుతున్న డేట్స్ ప్రకారం. అంటే మనం గెస్ చేసిన దానికన్నా ఇంకొంచెం డిలేలో జరగచ్చు అంటున్నారు. అంటే దగ్గర దగ్గర ఒక 20 డేస్ పైన డిలే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మీరేం చేస్తారంటే ఈ డేట్ని ఫిక్స్ అవ్వద్దు. ఓకేనా, ఈ పర్టికులర్గా CBT 2 ALPకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జూన్ ఎండింగ్, జూన్ 20th, ఓకే, దీన్ని టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనం ఫస్ట్ వరస్ట్ కేస్కి ప్రిపేర్ అవ్వాలి. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అవ్వదని నేను 100% చెప్పట్లేదు, కొంచెం డిలే కూడా అవ్వి జూలై 20th వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ ముందుకు వచ్చినా కూడా ఇబ్బంది పడకూడదు. అంటే జూన్ 20th అనుకుని చదివితే ఒకవేళ మీకు ఎక్స్ట్రా దొరికినా కూడా 1 month అన్నది మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, రివిజన్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. సో మీరు జూన్ 20th కనుకునే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడే మనకి CBAT గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఇక్కడ ఏమైంది, CBT 2 జరిగింది ఎప్పుడు, మార్చ్ తర్వాత మనకి రిజల్ట్ వచ్చి ఎగ్జామ్ జరిగింది జూలై అనమాట. మార్చి తర్వాత జూలై రావడానికి ఇంత మనకి మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకే, అంటే దగ్గర 3 months తర్వాత. సో ఇప్పుడు మనం జూన్ నుంచి గెస్ చేసినా కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో అంటే సెప్టెంబర్లో మనకి దీనికి సంబంధించిన CBAT ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ మనకి CBAT అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ప్రజెంట్ మనం ఫస్ట్ CBT 2 మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే కూడా సెప్టెంబర్లో ఉండొచ్చు, ఆర్ ఒకవేళ దాటితే అక్టోబర్ మ్యాక్సిమం. ఓకేనా, సో మీరైతే సెప్టెంబర్, ఇక్కడ ఏం చెప్తున్నారు, వీళ్ళు కూడా డేట్ సెప్టెంబర్ అనే ఇచ్చారు కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్ అని ఇచ్చారు. ఓకేనా, సో మీరు ఒక 10 రోజులు 15 రోజులు ముందుకి, అంటే సెప్టెంబర్ 15th అలా అనుకోవచ్చు. ఓకేనా, అంటే ఒకవేళ వరస్ట్ కేస్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే. బట్ స్టిల్ ఇది మీకు ఛాన్సెస్ అయితే హై అనమాట, సెప్టెంబర్లోనే జరగచ్చు. ఓకే, ఇది వరకు రైట్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ALP కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ NTPC గురించి మాట్లాడదాం. NTPC 2024 కానీ 25 కానీ మనం చూస్తే, ఓకే, మనకు అసలు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం మనం, 2025 నోటిఫికేషన్, అది కూడా ఇప్పుడు మనం మాట్లాడేది గ్రాడ్యుయేట్ గురించి. సో గ్రాడ్యుయేట్ది CBT 2 జరగాల్సి ఉంది. అండ్ దానికి ముందు రిజల్ట్ అయితే వెయిటింగ్ అనమాట. ఓకేనా, రిజల్ట్ కోసం వెయిటింగ్. CBT 1 వచ్చేటప్పటికి 16th మార్చిన జరిగింది, మార్చి నుంచి అనుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి 2/10/25 అంటే అక్టోబర్లో వచ్చిందనమాట. అలాగే మనం 24ది బేసిస్గా తీసుకుంటే ఇది మనకి 14/9/24 అనమాట, సెప్టెంబర్లో వచ్చింది. CBT 1 వచ్చేటప్పటికి మీకు 5th జూన్. ఓకే, మనకి డేట్స్తో పెద్ద పని లేదు, జూన్ అనుకుందాం. ఓకే, రిజల్ట్ వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్లో వచ్చిందనమాట. అండ్ 1 month గ్యాప్లోనే CBT 2 అన్నది కండక్ట్ చేశారు. ఓకే, అక్టోబర్లో. అండ్ దాని రిజల్ట్ వచ్చేటప్పటికి మీకు డిసెంబర్లో వచ్చింది. అండ్ వెంటనే డిసెంబర్లోనే CBAT పెట్టారు. అంటే అది మళ్ళీ రీషెడ్యూల్ అయ్యింది, అదంతా వేరే విషయం. అంటే ఇనీషియల్గా డిసెంబర్లోనే పెట్టారు రిజల్ట్ వచ్చిన వెంటనే. ఇక్కడ మీకు చాలా తక్కువ, less than 15 days కన్నా తక్కువలోనే ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేశారు CBT 2 రిజల్ట్ వచ్చాక. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే CBT 1 నుంచి రిజల్ట్ రావడానికి ఎంత పట్టింది, జూన్ నుంచి జూలై నుంచి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్, దగ్గర 2.5 months 3 months అనమాట. సో ఇప్పుడు మార్చ్ అంటే మార్చి నుంచి ఏప్రిల్, మే అండ్ జూన్, అంటే రిజల్ట్ మనం జూన్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిజల్ట్ జూన్ అంటే CBT 2 ఎప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ అంటే జూలైలో జరిగే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే దాని రిజల్ట్ మళ్ళీ మనం ఒక 2 months, అక్టోబర్ నుంచి డిసెంబర్ కదా ఇంతకుముందు. సో ఇప్పుడు 2 months వేసుకుంటే దాని రిజల్ట్ వచ్చేటప్పటికి ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, అండ్ CBAT కూడా మనకి సేమ్ అదే మంత్లో జరిగింది. సో ఇప్పుడు కూడా మనం అలాగే ఎక్స్పెక్ట్ చేస్తే, ఇగోండి గ్రాడ్యుయేట్ గురించి జూలై అనే చెప్పారు వీళ్ళు కూడా. సో జూలై స్టార్టింగ్లో ఉందని చెప్పారు. సో ఇదైతే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే గ్రాడ్యుయేట్ CBAT కూడా మనం అనుకుంది కూడా సెప్టెంబరే, అది కూడా సెప్టెంబర్ స్టార్టింగ్ అని చెప్తున్నారు వీళ్ళు. సో ఇది కూడా ఛాన్సెస్ అయితే హై అనమాట, కరెక్ట్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. ఒక్క ALP మాత్రం ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన దానిలో 1 నెల ముందు జరిగే ఛాన్స్ అయితే కనపడుతుంది, మిగతావన్నీ మనం నమ్మచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఇంకా మిగిలింది ఏంటి, UG ఒకటి, అండర్ గ్రాడ్యుయేట్ ఒకటి,
అండ్ గ్రూప్ డి ఒకటి. అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఇలాగే మనం డేట్స్ అన్ని కంపేర్ చేసిన తర్వాత లాస్ట్ టైంకి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ CBT 1 జరుగుతుంది. సో CBT 2 కానీ రిజల్ట్ కానీ ఎంత టైం పడుతుంది? సో ఇప్పుడు ఇంకా జరుగుతుంది కాబట్టి రిజల్ట్కి వచ్చేటప్పటికి మనకి ఆగస్ట్, అండర్ గ్రాడ్యుయేట్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఆగస్ట్ అనుకుంటే CBT 2 వచ్చేటప్పటికి సెప్టెంబర్ అనమాట. సో ఎస్, వీళ్ళు కూడా సెప్టెంబర్ అనే చెప్తున్నారు. సో ప్రాబబ్లీ ఇవన్నీ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ గ్రూప్ డి గురించి కూడా మాట్లాడుకుందాం. గ్రూప్ డి 2024ని మనం ప్యూర్ బేసిస్గా తీసుకోవాలంటే కూడా ప్రాబ్లం ఏంటంటే అది కొంచెం కేసెస్ అవి ఉండటం వల్ల ఆ డేట్స్ అది కొంచెం తేడా అయితే ఉంటుంది. అందుకనే నేను 24, 2018 కూడా కంపేర్ చేశాను. 2018లో చూసుకుంటే నోటిఫికేషన్ పడిన 7 monthsకి మనకి ఎగ్జామ్ CBT అన్నది జరిగిందనమాట. ఓకే, 7 monthsకి. 24లో అయితే 11 monthsకి జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ 2025 నోటిఫికేషన్ చూసుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? మనకి జాన్యువరిలో వచ్చిందనమాట గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్. సో ఒక 7 months తర్వాత అంటే ఆగస్ట్. సో వీళ్ళు చెప్తుంది కూడా ఆగస్ట్ 3rd to ఆగస్ట్ 21st. అండ్ మనకి ఇది చాలా పెద్ద నోటిఫికేషన్. సో బల్క్గా డేట్స్ అయితే కావాల్సి వస్తుంది. సో మోస్ట్ పాసిబుల్లీ ఈ టైంలో జరగడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఆగస్ట్ మిస్ అయితే మళ్ళీ మీకు చాలా కొంచెం డిలే అవ్వచ్చు అనమాట, సెప్టెంబర్ దాటిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఉన్న డేట్స్లో ఒక్క ALP CBT 2 తప్ప మిగతావన్నీ 100% కొంచెం దగ్గరగానే ఉన్న టైం ఫ్రేమ్లోనే ఆ చుట్టుపక్కలే ఉండే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఒక్క ALP CBT 2 మాత్రం జూన్ అనుకుని ప్రిపేర్ అయితే బెటర్ మీకు. సో ఇవన్నీ రైట్ కాబట్టి ఇది కూడా మోస్ట్లీ 28న జరగడానికి స్కోప్ ఉంది. బట్ స్టిల్ మీరు మాత్రం 20th June అనుకునే ప్రిపేర్ అవ్వండి. అది మీకు వర్స్ట్ కేస్ సినారియో కాబట్టి బెస్ట్ అనమాట. సో దట్ మీకు ఎక్కువ టైం దొరికినా ప్రాబ్లం ఉండదు తర్వాత. దీనికోసం ఇవన్నీ నేను కలెక్ట్ చేయడానికి చాలా రీసెర్చ్ అయితే చేయాల్సి వచ్చిందన్నమాట. డేట్స్ ఒక్కొక్క ఎగ్జామ్ గురించి పాత డేట్స్ అన్నీ చూసి అండ్ ప్యాటర్న్ అవి మనం అర్థం చేసుకుని తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో హోప్ మీకు బాగా డెఫినెట్గా నచ్చుంటుంది అనుకుంటున్నాను. వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ హై పాయింట్లు కూడా ఇచ్చేసేయండి. అండ్ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ మనకి ప్రాబ్లం ఏంటి? సిలబస్ ప్రాబ్లం కాదు, కన్సిస్టెన్సీ ప్రాబ్లం. ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఏ ఆర్డర్లో చదవాలి, ఇది మనకి మేజర్గా వచ్చే ఇష్యూ అనమాట. ర్యాండమ్గా ఏదో ఒక వీడియో చూసుకుంటూ వెళ్ళిపోతే, అంటే మీరు క్లాసెస్ ర్యాండమ్గా యూట్యూబ్లో అక్కడక్కడ చూసుకుంటే సరిపోదు. సిలబస్ అన్నది మొత్తం హోలిస్టిక్గా ఏది మిస్ అవ్వకుండా కంప్లీట్ చేసుకోవాలి. అందుకే నేను కంప్లీట్ రైల్వే ఎగ్జామ్స్ కోసం క్లాసెస్ అన్నవి కోర్సెస్ రూపంలో మీకు ఇంతకు ముందు నుంచి తీసుకొస్తున్నాను. సో చూడండి, ఇక్కడ మన దగ్గర కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. సో మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. అది గ్రూప్ డి అయినా ALP టెక్నీషియన్ అన్నిటికీ సంబంధించిన క్లాసెస్ ఫుల్ కోర్స్ అయితే ఉంటుంది అనమాట, అన్ని సబ్జెక్ట్స్కి రిలేటెడ్. అది కూడా చాలా చాలా నామినల్ ప్రైస్లో మీకు దొరుకుతుంది. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ దొరుకుతుంది. మీరు డెమోస్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే నేను ALP టెక్నీషియన్ విత్ వెరీ గుడ్ స్కోర్ క్లియర్ చేస్తాను. అలాగే NTPC కూడా క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు కావాలనుకుంటే తప్పకుండా యూజ్ చేసుకోండి. సో నేను మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాను. సో అందుకనే ఈ కోర్సెస్ అన్నవి నేను స్వయంగా ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా దొరుకుతాయి, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫెటరట్రామ్కి సంబంధించిన ట్రేడ్ కావచ్చు, లేకపోతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ సైన్స్, ఇవన్నీ దొరుకుతాయి. టెక్నీషియన్కి ఫుల్ కోర్స్ కావాలన్నా, ALP ఫుల్ కోర్స్ కావాలన్నా, సో ఇవన్నీ దొరుకుతాయి. కాకపోతే ఫుల్ కోర్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. నేను కూపన్ కోడ్స్ కూడా చెప్తాను ఇంకొంచెం తక్కువ రావటానికి. సో మీకు ఫుల్ కోర్స్ తీసుకుంటే ఏంటంటే ఇంకా ఆ ఎగ్జామ్కి సంబంధించి ఏం చూసుకునే పని ఉండదు. అదే మీరు 1-2 సబ్జెక్టులు నేర్చుకున్నా వేరే సబ్జెక్ట్లో పోతే ఉపయోగం ఉండదు కదా. జాబ్ రావాలంటే అన్ని సబ్జెక్టులు రావాలి కాబట్టి ఫుల్ కోర్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. ALP వాళ్ళైతే ALP 2026 అనే కూపన్ కోడ్ ఇస్తే ఆల్రెడీ చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంది. 1 year వ్యాలిడిటీతో ప్రతి కోర్సు మీకు వస్తుంది. అండ్ ఈ కూపన్ కోడ్ కనుక అప్లై చేస్తే మీకు 200 డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఆల్రెడీ చాలా తక్కువ ఉంది, ఇంకా తక్కువకు దొరుకుతుంది. సేమ్ అదేవిధంగా టెక్నీషియన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు టెక్నీషియన్ TECH 2026 ఫుల్ అక్కర్లేదు, TECH 2026 అని ఇవ్వండి సరిపోతుంది. అండ్ మిగతా ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా SARAN అని ఇస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు డిస్కస్ చేసిన ప్రతి కోర్సు మొత్తం అన్ని కావాలనుకుంటే కాంబో కోర్స్ కూడా తీసుకోవచ్చు. సో వాట్ ఎవర్ అన్నీ కూడా మీకు డెఫినెట్గా 1 year ఆర్ అంతకంటే ఎక్కువ వ్యాలిడిటీతోనే వస్తుంది
కాంబో కోర్స్ అయితే. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఎక్కువ టైం కూడా లేదు, ఇప్పటి నుంచే ఫుల్ ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అండ్ మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇచ్చాను, అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద ఇస్తాను, ఐడి అండ్ లింక్. కావాలంటే అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇట్లాంటి గైడెన్స్ వీడియోస్, అలాగే ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్, తర్వాత క్లాసెస్ చేస్తూ ఉంటాం అనమాట. సో వన్ స్టాప్ సొల్యూషన్. వెంటనే నేను వీడియో పెట్టిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా రికమెండ్ చేయండి. మనకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది, ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం ఫ్రీ కంటెంట్ని కూడా మీకు ఎక్కువగా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద తెలుసుకోవాలి, వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేద్దాం. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను ఈ వీడియో ఏదైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్ గురించి కోర్ట్ కేసు అయితే జరుగుతుందో దాని గురించి ఎవరైతే అప్డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వీడియో ఇస్తాను, అది అక్కడి నుంచి తప్పకుండా చూడండి. అండ్ ఆల్రెడీ మనకి టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, ఏఎల్పి ప్రజెంట్ నోటిఫికేషన్ రన్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేయండి. బెస్ట్ జోన్ కోసం నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, సో అది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అలాగే ఏఎల్పి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టెప్ బై స్టెప్ ఎట్లా అప్లై చేయాలి ఏది ప్రతిదీ మన ఛానల్లో దొరుకుతుంది. ఇలాగే అన్ని పోస్టులకి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ప్లేలిస్ట్లో మీకు క్లాసెస్ కూడా దొరుకుతాయి. ఓకేనా? సో ఫైనల్గా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇచ్చిన ఈ 2 వీడియోస్ చెక్అవుట్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ వీడియోకి ఇంత కేసాలంటే మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.